సిస్టర్, మాకు 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 చెల్లి లాంటిది, అక్క లాంటిది, మాకు తల్లి లాంటిది చిన్నపిల్లలు అయితే. అటువంటి బిడ్డను మాట్లాడడం కూడా తప్పే. మేమే ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆమెను తిట్టమని మాట్లాడటం లేదు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి తిట్టున్నారు అన్నాడే. మొదటిగా తిట్టి స్టార్ట్ చేసినప్పుడే ఇది తప్పు అని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ఇచ్చేటటువంటి ఇటువంటి వేషాలు. మీకు ఇంకో మాట కూడా సార్, ఒక్క నిమిషం. వైసీపీ గవర్నమెంట్ లో 2-3 మంత్రి పదవి కూడా వదులుకున్నారు సార్. అలా నేను తిట్టలేను వ్యక్తిగతంగా అని ఈరోజు పార్టీని కూడా వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారి భార్యలను తిట్టే 3 రోజుల తర్వాత నీకు మినిస్ట్రీ వస్తుందంటే నాకు వద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చెప్తున్నారు కదా పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడితే ఇస్తామని చెప్తున్నారు. డిఎన్ఏలు ఏంటి సార్ ఇది? ఇంత కిరాతకంగా మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఇందాక నేను ప్రసాద్ అన్నతో నేను ఏకీభవిస్తున్నా. కృష్ణాంజనేయులు సార్ పేరే చెప్తున్నా నేను. ఆయన అంటాడు ఇదే అదే సామ్రాజ్యం అయినట్టు చెప్పమని. రమ్మనండి, దమ్ముంటే. ఇది కాదు, ఈ 6 నెలల్లో మీరు ఏం సాధించినారు? సిగ్గు లేదా సార్ వాళ్ళకు మాట్లాడడానికి? అడుక్కు తింటున్నారు, మాకు ఏంటి, మాకు టైం ఇస్తారో లేదు, రండి. మేము మా నాయకులు కాళ్ళు పట్టుకుంటాం, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు. నీకు దమ్ముంటే అసలు ఒక నిమిషం సార్, లెట్ మీ ఫినిష్ 10 సెకండ్స్ ప్లీజ్. అంటే వచ్చి కూర్చోండి. ఇలా అడుగుతున్నారు, మేమేం తప్పు చేస్తాం, మా నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఫలాని ఊర్లో వర్రా రవీంద్రని పెట్టి ఈ సెక్షన్లు పెట్టారు. వర్రా రవీంద్ర పెట్టి ఏం పెట్టాడంటే, ఒక పోలీసులు కఠినాత్మకంగా అంటారు కదా సార్, అటువంటి కాకి డ్రెస్ వేసుకున్న ఒక ఐజీనే నా జీవితంలో నా తల్లిదండ్రులు చదువు నేర్పించినాక ఒక తల్లిని చెల్లెల్ని ఈ భాషతో నేను చదవలేనని పక్కన పడేసి వీళ్ళను సమర్థిస్తూ వీళ్ళు పెద్ద మనుషులు అయ్యి వచ్చి ఇదే కాదు ప్రభుత్వం రమ్మని ప్రభుత్వం అడిగేవాడు ఏ సన్నాసగాడు వస్తాడో అడిగి, అయ్యా మీరు పెట్టిన బడ్జెట్ ఇది, మీరు ఇది అని చెప్పి వచ్చి మాట్లాడేవాడు ఎవడొచ్చి మాట్లాడుతున్నాడు? అసెంబ్లీ దొంగలు సార్ వీళ్ళకి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే, సబ్జెక్ట్ లేనివాడికి ప్రెస్ మీట్లు ఎందుకు, అసెంబ్లీకి రానివాడికి జీతాలు ఎందుకు? వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కొంతమంది లక్షల మంది ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షల నుంచి 2,70,000 మంది వాళ్ళ ఆశయాలను వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలను ఎత్తి చూపుతూ ప్రస్ఫుటం చేస్తూ వీళ్ళైతే మాకు నిలబడతారని చెప్పి గెలిపిస్తే వీళ్ళు కనీసం అందరి మీద ఛాలెంజ్ చేసినారు. వీళ్ళు అసెంబ్లీ గేటు తగలలేవు, టచ్ చేయనివన్నా వీళ్ళ ఈ సనాస్ పనులు ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి అడగండి సార్. ఓకే నాగేంద్ర గారు ఇస్తాను 1 మినిట్. అసలు పేరు నాని గారు ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. పేరు నాని గారు బయట ప్లే చేయండి. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్ లో. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడోళ్ళ ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం, అతి జుగుప్సాకరంగా. ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే గురించో భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. అది దానికి ఎవరన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే. కానీ వీళ్ళకేంటంటే మన వాళ్ళని తిడతారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పి ఎవరైనా తిప్పితే తప్పే. శ్రీమతి నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తారు యూట్యూబ్ లో? మీ కళ్ళు మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్ గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్లే కదా యూట్యూబ్ లో. వీడి సమానం చెప్పాలి కదా డీజీపీ గారు. ఇట్లాంటి పోస్టులకి సమానం చెప్పరా? రైట్ సార్, నేను ఒప్పుకుంటున్నా, నేను పేరుని నాని బాధను అర్థం చేసుకుంటున్నా. బట్ ఈ సన్నాసి మాటలు మైకుల ముందు ఎందుకు సార్? ముందు నువ్వు పోయి కంప్లైంట్ చేయాలి కదా. అది టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ తిడతా ఉండేది వైసీపీ వాళ్ళ. వైసీపీలోనే ఒక టీం మమ్మల్ని తిట్టారు అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి తిట్టించిన వాళ్ళ మొత్తం బయటకు వస్తుంది కదా. నువ్వు నిజ చిత్తశుద్ధితో ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి చెప్తున్నా నేను. నువ్వు వెళ్ళి ఫస్ట్ డీజీపీ గారిని ఆడ మైకుల ముందు సన్నాసి మాట్లాడటం కాదు. నేను వెళ్ళి నా నాయకుడు కూతుర్ని ఇలా అన్నారంటే 2వ నిమిషంలో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, నేను ఫైట్ చేస్తున్నా. నువ్వు దమ్ముంటే స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి, ప్రూఫ్స్ ఇవ్వండి, ఐడీలు ఇవ్వండి. అప్పుడు చర్య తీసుకోకపోతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ గురించి మాట్లాడండి, మీరు డీజీపీని మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి. మీరు ముందు ఇవ్వాలి కదా. ఏం మాట్లాడినారు, ఏ ఐడి మీద నుంచి ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తారు కదా. ఓకే ప్రసాద్ గారు, ఇది పేరు నాని గారు చేస్తున్న డిమాండ్. 1 నిమిషం ఇస్తాను కృష్ణాంజనేయులు గారు. సార్ ఎస్, ఇప్పుడు పేరు నాని గారు కూడా ఏమంటారంటే, మా వాళ్ళు కూడా ఎవరైనా వైసీపీ వాళ్ళు కూడా ఎవరైనా పోస్టులు పెట్టుంటే తప్పేనేనే అని అంటున్నారు. ఆయన కూడా ఆయన డివేట్ కాలే. మీరు విన్నారు లేదని విన్నా, చాలా కేర్ఫుల్గా విన్నా. ఒకవేళ ఏదైనా మా వాళ్ళు కూడా ఏదైనా ఒకవేళ ఏదో తెలుసో తెలియకో పెట్టేస్తుంటే అది కూడా తప్పే అన్నారు. సరే తెలుసో తెలియకో పెట్టుంటే తప్పే.
మరి తిని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇదే పనిగా డబ్బుల కోసం పెట్టే వాళ్ళని వదిలేయమంటారా? నేను సూటిగా అడుగుతున్నా. వర్రా రవీంద్ర రెడ్డి ఊరికే పెట్టాడు, వాడు డబ్బుల కోసం పెట్టాడు, డబ్బులు ఇస్తే పెట్టాడు. సజ్జల భార్గవ రెడ్డి డబ్బు ఇస్తే పెట్టాడు. వాడు బోరుగడ్డ అనిల్ అనేవాడు, వాడు చీప్ లిక్కర్ తాగాడు, వాడు చీప్ లిక్కర్ కోసమే పెట్టాడు. వాడేదో పెద్ద పుడింగి మాదిరిన జగన్మోహన్ రెడ్డి నా బంధువు అని ఇంకోటి ఊరికి మాట్లాడి ఇప్పుడు వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుక్కని వేసినట్టు వేసి పెట్టుంటే కనీసం అని కుక్క బిస్కెట్ వేసి వాళ్ళు లేరాడా? పెద్ద బంధువు అని చెప్పి పోజు కొట్టాడు కదా, ఎవరు కుక్కన్న పట్టించుకుంటా. సో ఇంకా చాలా మంది ఉన్నారు అంతేనా? సజ్జల భార్గవ రెడ్డిని కూడా త్వరలో లిఫ్ట్ చేస్తాము. ఓకే.